ఒక 7 దశాబ్దాల క్రితం అంటే 70 ఏళ్ల క్రితం షియాలు పాకిస్తాన్లో ఉన్నటువంటి షియాలు భారతీయులకి ఒక వార్నింగ్ ఇచ్చారు, హిందువులకి ఒక వార్నింగ్ ఇచ్చారు. లాహోర్లో ఈ వార్నింగ్ ఇచ్చారు, అలాగే గుజ్వన్వాలా, కరాచీ ఈ ప్రాంతాల వార్నింగ్ ఇచ్చారు. ఏంటి అంటే తక్షణం దేశం విడిచిపోండి అన్నటువంటిది. ఆనాడు పెద్ద ఎత్తున హిందువుల మీద దాడులు జరిగినాయి, ఊచకోతకి గురయ్యారు హిందువులు. ఆనాడు షియాలు ఇచ్చినటువంటి పిలుపు కారణంగా జరిగింది. ఆ శవాలతో ట్రైన్స్ ఇండియాకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఏంటయ్యా అంటే షియాస్ యువర్ టైమ్ ఈజ్ ఓవర్ ఇఫ్ వీ సీ ఎనీ షియా వెహికల్ ఆన్ రోడ్, ఇది సున్నీ ఫోర్సెస్ విల్ అటాక్ ఇట్ అంటూ సున్నీ ముస్లిమ్స్ తాజాగా పాకిస్తాన్ అని కుర్రం ప్రాంతంలో వార్నింగ్ ఇచ్చారు. ఇది మనం చెప్తున్నటువంటిది కాదు, ట్విట్టర్లో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వార్నింగ్ ఇది వార్త అనమాట. అక్కడే ఏదైతే కుర్రం ప్రాంతం పాకిస్తాన్కి సంబంధించి ఓపెన్ వార్నింగ్ ఆఫ్ సున్నీ ముస్లిమ్స్ ఇన్ కుర్రం పాకిస్తాన్, షియాస్ యువర్ టైమ్ ఈజ్ ఓవర్ అంటూ ఇచ్చినటువంటి హెచ్చరిక ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అంటే అక్కడ ఈ ఎవరైతే ప్రధానమంత్రి ఎన్నికల తర్వాత గందరగోళం ప్రారంభమై అవి క్రమంగా ఒకే మతంలోని 2 వర్గాల ఘర్షణలుగా దారితీసే పరిస్థితి కనబడుతోంది.